మాఘపురాణం 30వ అధ్యాయం. మాఘమాసమందు ఏకాదశి మహత్యము, క్షీరసాగర మథనము. మాఘమాసమందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసినంత ఫలమొప్పును. అట్లే ఈ మాఘమాసమందు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసమున్న వారును వైకుంఠ ప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతము ఆచరించి సత్ఫలితము పొందిన దేవతల కథను వినండి. పూర్వకాలమందొకనాడు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును క్రోలవలెననే అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతాన్ని కవ్వముగా, వాసుకి అను సర్పమును క్రవ్వపు తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలుండి మదించుతుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. బిమ్మట వచ్చే శ్రవణము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటన్నింటినీ దేవేంద్రుడు విష్ణుమూర్తి ఆదేశంతో భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మదించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో ఒప్పారు అగ్నితుల్యమైన హాలాహలమనడి విషం వచ్చింది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకాలు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడిపోయారు. సర్వులు సర్వేశ్వరుని సన్నజొచ్చారు. మహాప్రభు శంకర, శరణు శరణు, హాలాహలం మమ్మల్నందరినీ హరించబోతోంది. నీవే మాకిక శరణ్యము. ఈ ఉపద్రవమును ఉపశపింపచేవాడవు నీవే, కావున మమ్ము రక్షింపుము సర్వేశ్వర అని ప్రాధేయపడ్డారు. బోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలననే శివుని కంఠము నీలముగా మారింది. అందుకే నాటి నుండి శివునికి నీలకంఠుడని పేరు వచ్చింది. మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు దేవదానవులు తగువులాడు కొనసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమెత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగ స్త్రీలెవరూ లేరు. జగన్మోహి అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహం రూపముతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి, అమృతాన్ని నేను మీకిద్దరికీ సమానంగా పంచెదను. ఎందుకీ తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా అంది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలో, రాక్షసులందరూ మరొక వరుసలో నిలబడిసిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒకదాని అందు సురను, మరొక దాని అందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో, చిరునవ్వులతో చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండగా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. అమృతాన్ని దేవతలకు పోయసాగింది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులనే 2 రాక్షసులు చాకచక్యంగా మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించింది. తన చక్రాయుధముతో వారి తలను నరికిపేసింది. వారి గొంతు నుండి అమృతం ఇంకను దిగనందున వారిరువురు చనిపోయారు. ఈ మోసమునకు రాక్షసులు, దేవతలు గొడవ పడ్డారు. చివరకు రాక్షసులు విసుగు చెంది అమృతం మాకక్కర్లేదు, మాకేం భయం లేదనుకుంటూ వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి ఇచ్చాడు. త్రిమూర్తులు 3 అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేరరాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత తులసి మొక్కలు. సత్రాజిత్ అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు.
మరికొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించసాగింది. అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా పోతూ పారిజాతపు పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన సచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారందరూ కోరగా మరలా వచ్చాడు. రహస్యముగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. కానీ అంతకు ముందే ఎవరో తమ తోటలోని పారిజాత పువ్వులను అపహరిస్తున్నారనే అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువునకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పారిజాత పువ్వుల పైనను వనమందటను జల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుతుండగా అక్షంతల ప్రభావము వలన విష్ణు మహిమ వలన మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి ప్రతిమాలగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంతట కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తితో అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమునరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికే ఇప్పించెను. అట్టే తులసిని తన సన్నిధిలో నుండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినతో సకల సౌభాగ్యములు సిద్ధించును. ఫ్రెండ్స్, మాఘపురాణం 30 రోజుల కథను విన్నారు కదా. అయితే ఈ మాఘమాసం మాఘపురాణం ఫలశ్రుతిని ఇప్పుడు తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానములను నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణువాలయమును దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాసము 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు, పుత్ర ప్రౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తి పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణం 30 రోజుల పారాయణం సమాప్తం.